ఓకే, వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్. మనం ఈరోజు జామెట్రీ సంబంధించి చూడండి, ఇక్కడ ఎటువంటి ఆ డయాగ్రామ్ యొక్క పేరు మెన్షన్ చేయకుండా దానిపైన ఒక ప్రశ్న ఇచ్చాడు. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద డయాగ్రామ్. కేవలం డయాగ్రామ్ మాత్రమే అన్నాడు. ఇక్కడ డయాగ్రామ్ పేరేంటో చూడగానే మనమే ఐడియా తీసుకోవాలి. చెప్పండి, ఆ డయాగ్రామ్ పేరేంటి? డయాగ్రామ్ పేరేంటి? ప్యారలోగ్రామ్. ఒక డయాగ్రామ్ పేరు మాత్రమే కదా, డయాగ్రామ్ సంబంధించి కొన్ని పర్టికులర్ తాలూకా విషయాలు నేర్చుకోవాలి. అట్లీస్ట్ వాటి సైడ్స్ కోసం, వాటి యాంగిల్స్ కోసమైనా. మరి ప్యారలోగ్రామ్ గురించి మీకు ఏం తెలుసు? సో ఈ ప్యారలోగ్రామ్లో ఉన్నటువంటి సైడ్స్ ఎటువంటి ధర్మాన్ని కలిగి ఉంటాయి? రెక్టాంగిల్. చూడండి, ఇక్కడ రెక్టాంగిల్కి ఎలా అయితే సేమ్ సైడ్ సంబంధించి, ఇక్కడ ప్రస్తుతానికి సైడ్ సంబంధించి 4 సైడ్స్ ఉన్నాయి కదా. ఈ 4 సైడ్స్లో మనకి ఆపోజిట్గా ఉన్న సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. దట్ ఈస్ ద మెయిన్ ప్రాపర్టీ ఆఫ్ ప్యారలోగ్రామ్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా. ఓన్లీ అది బేస్ చేసుకుని మనం ఇక్కడ ఈ ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు 2 అంశాలు, వాట్ ఈస్ ద పెరిమీటర్ అండ్ వాట్ ఈస్ ద డయాగ్రామ్ హియర్. ఈ 2 మనకి మెయిన్. ఇందులో ఉన్న డయాగ్రామ్ ఏమో మీకు తెలుసు, ప్యారలోగ్రామ్. వాట్ ఈజ్ మెంట్ బై పెరిమీటర్? పెరిమీటర్ అంటే ఏంటి? పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ మెజర్మెంట్ అరౌండ్ దట్ ఫిగర్. దీని చుట్టూ ఉన్నటువంటి ఏరా మొత్తం కొలతంతో చెప్తే దాని యొక్క పెరిమీటర్ అంటాం కదా. దీనికి ఎటువంటి ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరం ఏముంటుందేంటి? చుట్టూ కొలవడమే. మీకు ఒక టేప్ ఇచ్చామనుకోండి, రూమ్ చుట్టూ కొలవగలరు లేదా? అంటే ఇండైరెక్ట్గా స్టూడెంట్కి వాటి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అనే సంగతి తెలుసా తెలియదా? సో నువ్వు తెలివిగా ఇది ప్యారలోగ్రామ్ కాబట్టి వీటి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో 12 సెంటీమీటర్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో. ఇక్కడ నువ్వు ఎటువంటి ఫార్ములా యూజ్ చేయవసరం లేదు. ఏంటి, ఇక్కడ సింపుల్గా ఆ సైడ్స్ అన్నీ యాడ్ చేస్తే చాలు. సో ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ ప్యారలోగ్రామ్. సో ఈ ప్యారలోగ్రామ్ తాలూకా సింపుల్గా ఆల్ సైడ్స్ ఈక్వల్ చేయడమే. సో 12 సెంటీమీటర్స్ ప్లస్ 12 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్ ప్లస్ 7 సెంటీమీటర్స్. టోటల్గా ఎంత వచ్చింది? సో 38 సెంటీమీటర్ కాబట్టి మనకి ఆప్షన్ ఏమవుతుంది? డి అవుతుంది.